రెక్కాడితే గానీ డొక్కాడనే కుటుంబం వారిది. రోజు కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులతో కుటుంబ పోషణ భారమై దంపతుల మధ్య కలహాలకు దారితీసింది. భర్త మందలించాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా అరగంటలోపే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నిన్న రాత్రి జరిగింది. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తోగుట ఎస్ఐ రవికాంతరావు తెలిపారు. తోగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజుకు 10 ఏళ్ల క్రిందట రేణుకుతో వివాహమై 2 పిల్లలు కలిగారు. 6 ఏళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మితో నాగరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు లక్కీ, శ్రవణ్ జన్మించారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకోలేక దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గొడవ కాగా భాగ్యలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. మనస్తాపానికి గురైన నాగరాజు సిద్దిపేటలో పురుగుల మందు తాగాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తల్లిదండ్రులను కోల్పోయిన 4 పిల్లలు అనాథలు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.